హాయ్ హలో నమస్తే, నేను మీ రెసిడెన్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు లాగా వచ్చేసి మనం ఈ ఎర్రగడ్డ సందులో మనం ఇప్పుడు ఈరోజు షాపింగ్ చేయబోతున్నాము. నైట్ ప్యాంట్లు షార్ట్లు తీసుకుందాం చూస్తున్నాను. ప్రతిసారి నేను ఇక్కడనే తీసుకుంటా. దాదాపు అవి ఎక్కువ డేస్ ఒక 2 years దాకా వస్తాయి మనకు, షార్ట్లు అయినా పాయింట్లు అయినా. మనం ఇక్కడ ఇంకొన్ని షాపింగ్ చేయడానికి వచ్చినాం ఈరోజు. మనం ఇక్కడ ఈ సంతలో ఈ ఎర్రగడ్డ మార్కెట్లో ఆదివారం జరుగుతుంది. ఈ ఎర్రగడ్డ మార్కెట్లో ఏమేమి దొరుకుతాయి, ఏమేమి ఉంటాయో మీరు కూడా చూడండి. ఇది మనకు ఎర్రగడ్డ మెట్రో స్టేషన్. ఎర్రగడ్డ మెట్రో నుంచి రైడ్ దిగితే ఇది ఇక్కడ నుంచి మార్కెట్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ప్రోమో ఉంది, జూడియో ఉంది, ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. మనం ఇక్కడ నుంచి ఏమేమి అవైలబుల్గా ఉంటాయి, మనకు ఏమేమి దొరుకుతాయో ఎర్రగడ్డ మార్కెట్లో చూద్దాం. ఈ మార్కెట్కి అయితే నేను షార్ఖాన్ గడ్ వచ్చినాం ఇద్దరం కలిసి. ఈరోజు ఒక జర్కీ మంచి తీసుకుందామని వచ్చినాం. ఇక్కడ కొన్ని బ్రాండెడ్ కూడా దొరుకుతాయి, అవి తీసుకుందానికి అయితే వచ్చినాం. చూస్తున్నాం ఫస్ట్ ఏం తీసుకోవాలి, ఎక్కడికి చాలా దూరం పోవాలి. దాదాపు ఈ మార్కెట్ అనేది ఒక 1 kilometer దాకా ఉంటుంది. ఎర్రగడ్డ మెట్రో స్టేషన్ నుంచి సనత్ నగర్ దాకా ఉంటుంది. ఇక్కడ అన్ని 200, 100 ఈ చీప్ రేట్లకే దొరుకుతాయి అన్నీ. ఇక్కడ సెట్లు ఎనీ సెట్ 200. ఇక్కడ ఏ యాంగి తీసుకున్నా మనకు 200. మనం ఇష్టం ఉన్నది తీసుకోవచ్చు. ఇక్కడ ఏ షర్ట్ తీసుకున్నా 200 ఫిక్స్ రేటుగా. ఫ్రెండ్స్ ఇక్కడైతే చాలా మంది ఉన్నారు. మనకు ఇక్కడ ఏం దొరుకుతాయో చూద్దాని. మొత్తం గుణపాలు, మనకి ఇక్కడ చైన్లు, గొడ్డళ్ళు, అవి సమ్మెటలు, చుత్తలు పెద్దవి. ఇది హైడ్రాలిక్ ఇది ఉండే పైకి లేపుతారు కదా, జాగీలు. దీనికి మనకు వెహికల్స్కి సంబంధించిన అన్ని దీంట్లో ఇక్కడనే ఉన్నాయి. మనకి ఇక్కడ తక్కువ ధర దొరుకుతాయి. వచ్చేసి తరాజులు కూడా ఉన్నాయి మనకు. తరాజులు ఇక్కడ చూడండి, చిన్న చిన్న పారలు మనం పత్తి కలవడానికి కానీ దాంట్లో వ్యవసాయ మార్కెట్ ఏమైనా పని చేసుకోవడానికి పనికి వస్తాయి. మీకు కావాల్సిన చిన్న చిన్న వీల్ పానాలు కూడా ఉన్నాయి చూడండి. అక్కడ ప్లాట్ పానాలు, రింగ్ పానాలు అవన్నీ ఉన్నాయి. అక్కడ మనం బట్టలు తగిలించుకునే యాంగ్లర్స్ కూడా ఉన్నాయి. మనకు తాళాలు కూడా దొరుకుతాయి, కానీ ఇక్కడ తక్కువ రేటే ఉంటాయి. మనం విత్ అన్నీ మనకు ఇక్కడ వచ్చి పట్కారి, చాకు, ఇక్కడ మన హెల్మెట్ దాచుకోవడానికి లాకు, ఇక్కడ మళ్ళీ ఎలుకలు పట్టడానికి ప్యాడ్లు కూడా ఉన్నాయి. ప్రతి ఒక్కటి ఇక్కడ దొరుకుతాయి. ఫ్రెండ్స్ ఇక్కడ మనకు టైర్స్ ఉన్నాయి. ఏ టైర్స్ ఉన్నాయా షేర్ఖాన్? ఇది వచ్చేసి ఆటో టైరు, స్కూటీ టైర్లు ఇక్కడ అన్ని అవైలబుల్గా దొరుకుతాయి. మన ఇక్కడ టాటా టైర్లు కూడా దొరుకుతాయి. ఇక్కడ ఏ టైర్ కావాలన్నా మనం సెకండ్ హ్యాండ్లో కొనాలి, మనం కొత్త కొని వేసుకోలేము, మనం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. సండే రోజు మాత్రం ఇక్కడికి వచ్చేసి సరిపోతుంది. ఇక్కడ మనకి సెకండ్ హ్యాండ్ టైర్ ఏది కావాలన్నా సెకండ్ హ్యాండ్ టైర్ ఏదైనా దొరుకుతుంది. మనకి ఇక్కడ టైర్స్ గురించి అన్న ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. 2 wheeler, 3 wheeler, 4 wheeler గిట్ ఉన్నాయి. అవి ఎంతెంతలో దొరుకుతాయో చూడండి. ఏ బండ్లు ఏ మోడల్ దొరుకుతాయో అన్ని ఇప్పుడు చెప్తాడు. యాక్టివా టైర్ సైజ్ 350, ప్యాగో ఆటో 750, ఆటో 450, 2 wheeler టైర్ బైక్ది 500. మనకైతే అన్నీ ఒక 500 లోపే మొత్తం దొరికేస్తాయి. ఇక్కడ మంచిగా టైర్లు మాత్రం మంచిగా ఉన్నాయి. 500 లోపే మీకు టైర్స్ అయితే దొరికేస్తాయి. మనం ఇక్కడ చూసే ఈ మిర్రర్స్ ఉన్నాయా, పెద్ద మిర్రర్లు, ఇవి 250. ఇవి ఓన్లీ 120 రూపీస్. ఒకవేళ మనం బార్గెన్ చేస్తే ఇంకా తక్కువ గిట్టియచ్చు. మనం చూసుకున్నట్టయితే కేబుల్ ప్రొటెక్షన్ ఉంది. కేబుల్ ఇక్కడ 1+ 8 బర్డ్స్ ఉన్నాయి, దాదాపు స్పీకర్ ఉన్నాయి. ఇవి మనకు తక్కువ ధరలో దొరుకుతాయి ఇక్కడ. ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి ఓల్డ్ కైన్స్ అండ్ రింగ్స్ అండ్ ఒక రంగురంగు రాల్స్ అనేసి ఇక్కడ ఉన్నది చూడండి. ఓల్డ్ కైన్స్ అన్నమాట. మనం చూద్దామన్నా కూడా ఎక్కడ దొరికాయి అసలు. ఇక్కడ వచ్చేసి మనం చూసుకోవచ్చు, కావాలంటే ఇక్కడ తీసుకోవచ్చు కూడా. ఇవి మొత్తం మన ముత్తాతల కాలం నాటి వాడే రూపాయలు అన్నట్టు, రూపాయి పైసలు అన్నట్టు. ఇవి ఇక్కడ మనం చూసుకుంటే 20 పైస ఉంది, 50 పైస ఉంది, ఇక్కడ 20 పైసా. ఇక్కడ మొత్తం మనం పుట్టక ముందు నుంచి మనకు ఏవైతే రూపీస్ ఉన్నాయో అవి మొత్తం ఇక్కడ ఉన్నాయి. మనం కావాలనుకుంటే తీసుకోవచ్చు. ఇక్కడ నోట్లు గిట్ట 10 రూపీస్ నోట్లు, 10 రూపీస్, 20, 10 రూపీస్. అవి మనం చూసున్నది అట్లా లాస్ట్లో ఫస్ట్ వాటికే చూసినాం. ఇవన్నీ చూడలేదు మనం. కొంతమందికి కొంత అలవాటు ఉంటుంది, మనం అన్ని రూపీస్ కానీ దాచుకోవడం కానీ, నోట్స్ గిట్లా దాచుకోవడం కానీ ఇలాంటి అలవాటు ఉంటుంది. అలాంటి వాళ్ళు మనం తీసుకోవచ్చు. ఇవి ఇక్కడ ఏ పర్ఫ్యూమ్ తీసుకున్నా 150 రూపాయలే.
ఇక్కడ మనం చూసుకుంటే చాలా రకాల పర్ఫ్యూమ్స్ అనేది అవైలబుల్ ఉన్నాయి మనకు. నేను ఇదివరకైతే చాలా సార్లు వాడినా, మా డిగ్రీలు ఉన్నప్పుడు మాత్రం ఇక్కడికి వచ్చి తీసుకొని వెళ్ళేది. ఇక్కడ ఏది తీసుకున్నా 150 రూపీస్, అన్ని పర్ఫ్యూమ్స్ మనకు. ఫ్రెండ్స్ మనం అంతా స్ప్రే చేసుకున్న అంత ఎఫెక్షన్ ఉంటుందో ఉండదో తెలియదు నాకు. నేనైతే అత్తరే వాడతా. అత్తరు మంచి ఒక స్మెల్ వస్తుంది, మంచిగా అనిపిస్తుంది. ఇక్కడ మనకు బెడ్షీట్లు ఉన్నాయి. ఇప్పుడు వింటర్ సీజన్ కాబట్టి కొద్దిగా రేట్లు ఎక్కువ ఉంటాయి. ఎంత రేట్లు ఎక్కువ ఉన్నా ఇక్కడ 500 అంతే. ఇంకా బార్గెన్ చేస్తే ఇంకా తక్కువ రావచ్చు మనకు. ఇక్కడ మనకు బ్రాండెడ్ షూ దొరుకుతుంది. ఎనీ బ్రాండ్ 2500. మంచి మంచి బ్రాండ్స్ దొరుకుతాయి. కానీ 150. గణేష్ భాయ్ అక్కడ చూస్తున్నాడు. ఇప్పుడు గణేష్ భాయ్ కూడా షాపింగ్ చేస్తుండు ప్రజెంట్. సో అందుకే మేము ఇక్కడ ఆగినాం అనమాట. ఇప్పుడు గణేష్ భాయ్ ఏమేమి తీసుకుంటాడో చూపించబోతున్నాం. నేను గణేష్ భాయ్ కోసం అయితే తీసుకుంటుండని నేను అనుకున్నాను, కానీ కాదు, వాళ్ళ డాడీ కోసం తీసుకుంటుండు ప్రజెంట్ అయితే. మా నాన్న కోసం తీసుకుంటున్నాను. నేనైతే ఎప్పుడు తీసుకున్నా ఇక్కడ నుంచి తీసుకుని వెళ్తా. నాగిట ఇవే చాలా క్వాలిటీ మంచిగా ఉంటుంది. ఇక్కడ హెయిర్ సైజ్ ఇదేనా? హెయిర్ సైజ్ ఇదేగా. ఇక్కడ పైన తగిలించినవే కాకుండా ఇంకా మనకు నచ్చిన కలర్లు, నచ్చిన సైజులు కూడా కింద ఉన్నాయి. ఇంకా మనం పైన ఉన్నాయని ఏమనుకోవద్దు. కింద చాలా లోపల బ్యాగులలో కూడా ఉన్నాయి. కావాలంటే మనకు కావాల్సిన సైజు చెప్తే, కలరు చెప్తే ఇంకా ఇస్తారు. గణేష్ భాయ్ వచ్చేసి ఫైనల్గా ఒక 2 ప్యాంట్లు అయితే సెలెక్ట్ చేసుకున్నాడు. అక్కడ ఉన్నాయి చూడు, 2 అవి. బ్రాండ్ క్లాతులు గిట్ట మంచిగా ఉంటాయి. 2 సంవత్సరాలు 2 సంవత్సరాలు వాడచ్చు. షార్ట్స్ కానీ, నైట్ ప్యాంట్స్ కానీ, టీ షర్ట్లు కానీ ఇక్కడనే తీసుకుంటాం మనం. ఇక్కడ బ్రాండ్ అనేది మంచిగా ఉంటుంది, క్లాత్ గిట్ట మంచిగా ఉంటుంది. నేను దాదాపు ఒక 2-3 సంవత్సరాల నుంచి ఇక్కడనే తీసుకుంటాను. ఎప్పుడన్నా వచ్చినా కరెక్ట్గా 2 ప్యాంట్లు, 2 టీ షర్ట్లు, 2 షార్ట్స్ తీసుకొని అయితే వెళ్తా. ఇక్కడ ఏది తీసుకున్నా మాత్రం 250 రూపీసే. ఎర్లీ మార్నింగ్ వస్తే ఎక్కువ స్టాక్ ఉంటుంది మనకు, మంచి మంచి స్టాక్ దొరకవచ్చు. ఇక్కడ ఏది తీసుకున్నా 250. నేనైతే తీసుకున్నాను. నేను ఒక 2 షార్ట్స్ తీసుకున్నా. షార్ఖాన్ గాడు ఒక నైట్ ప్యాంట్, ఒక షార్ట్ తీసుకున్నాను. నాన్నకు నేను ఒక 2 నైట్ ప్యాంట్ తీసుకున్నా. మొత్తం 1400 అయింది బిల్లు. ఇక్కడ క్వాలిటీ మాత్రం మంచిగా ఉంటుంది. ఎందుకంటే నేను 3-4 టైమ్స్ మాత్రం ఇక్కడనైతే వాడినా. ఇంకా రూమ్లో గిట్ట నావి ఇక్కడ తీసుకున్నవి ఉన్నాయి, షార్ట్స్, ప్యాంట్స్. మా డాడీకి గిట్ట ఇక్కడ నుంచే తీసుకెళ్తాను నేను. క్వాలిటీ మాత్రం ఇక్కడ ఈ షాప్లో మాత్రం బాగుంటుంది. మీరు ఎప్పుడైనా రావాలనుకుంటే సండే ఇక్కడ నీలిమ రెనోవా హాస్పిటల్ ఉంటుంది, దాని గల్లీ పక్కన ఉంటే ఇక్కడ షాప్ ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ వస్తే మాత్రం మీకు స్టాక్ మాత్రం మంచిగా దొరుకుతుంది. అసలు సూపర్ అంటే సూపర్ క్లాత్ ఉంటుంది. ఒకసారి వచ్చి చూడండి మీరు. ఇక్కడ షాప్లో మాత్రం ఫిక్స్డ్ రేట్లు ఉంటాయి, కాకపోతే క్వాలిటీ మాత్రం సూపర్ ఉంటుంది. ఇప్పుడు షార్ఖాన్ గాడి గిట్ట ఫస్ట్ టైం ఇక్కడ తీసుకోండు, తర్వాతకి వాడిన తర్వాతకి ఒక 10 days 1 month తర్వాతకి క్వాలిటీ ఎట్లుందో వాటితో గిట్ట చెప్పిస్తాను నేను. ఇప్పుడు మంచి షాప్కి గిట్ట తీసుకున్నాము కాబట్టి 180 రూపీస్. ఇంకా జబర్దస్త్గా ఉంది, తల్లి గిట్ట పెట్టకుండా. నాకు మంచిగా సెట్ అయిందో లేదో కామెంట్ చేయండి. ఇంకోటి తీసుకున్నా బ్లూది, ఇది నాకు. ఈచ్ వన్ 180 రూపీస్. చలో, థ్యాంక్ యూ అన్న. మనకి ఇక్కడ లగేజ్ బ్యాగులు ఉన్నాయి. అవి లగేజ్ బ్యాగులు కావు, మనం వయసు పోయినప్పుడు ఆ సంచులు మనకు సరిపోవు. ఈ సంచులు ఉంటాయి ఫ్రెండ్స్, గట్టి కూడా ఉంటాయి. బరువైనా మనం ఎంత ఒక బ్యాగ్, ఒక కాటన్ పెట్టుకొని పోవచ్చు, 120 తీసుకొని వెళ్ళొచ్చు. ఓకే, ఈచ్ వన్ 120 రూపీస్. మనం ఊళ్ళల్లో చూస్తాం వైన్స్ ఎక్కువ బరువు ఇట్లా తీసుకున్నానికి వైన్స్ ఇంటికాడ తీసుకొస్తారు కదా, బాటిల్స్. అదే మన బీర్ బాటిల్స్, ఫుల్ బాటిల్స్. ఇక్కడ వచ్చేసి డోర్ కర్టన్స్ ఉన్నాయి, అన్ని డోర్ కర్టన్స్, పిల్లో కర్టన్స్, విండోస్ కర్టన్స్ మంచిగా అయితే కనిపిస్తున్నాయి. బుట్టలు, బకెట్లు, మనకు వాష్రూమ్లో వాడేటి జగ్గులు, మగ్గులు, చైర్లు అన్నీ దొరుకుతాయి. ఎర్రగడ్డలు అన్నీ దొరుకుతాయి ఇక్కడ. 150, ఎనీవన్ 150. బనియన్స్ అన్న స్టార్టింగ్ ప్రైస్ ఎంత అన్న? సఫారీ బ్యాగ్ ఎనీ బ్యాగ్ 450. ఎనీ బ్యాగ్ 450. ये 350.
ఎనీ 160 రూపీస్ ఫిక్స్ రేట్. ఎనీ ఐటమ్ 60 రూపీస్ ఉంటాయి. మనకు చార్జర్లు అడాప్టర్లు మొత్తం దొరుకుతాయి మనకు ఆల్రౌండ్. ఇవి మొత్తం వివో ఉన్నాయి, సామ్సంగ్ ఉన్నాయి. ఇది సామ్సంగ్. ఈ అడాప్టర్స్ ఇట్లా దొరుకుతాయి. ఫాస్ట్ చార్జర్ ఇట్లా దొరుకుతున్నాయి ఇక్కడ. రియల్మీ కేబుల్స్. లేడీస్ గిట్ట కావాలంటే చాలా మంచి కలెక్షన్స్ ఉన్నాయి ఇక్కడ. మొత్తం 150 రూపాయలు 200. వీళ్ళకి ఈడ కంటే తెలిసిన వాళ్ళు బాగా దొరుకుతారా? తెలిసిన వాళ్ళు కూడా మంచిగా ఉంటాయి. అంతే రేటు 250. మనకు టాటా ఐస్ రిమ్ములు, టాటా ఐస్ మొత్తం టైర్లు, ఈకోలే, బులోరా ఇవన్నీ మనకి ఇక్కడ దొరికేస్తాయి తక్కువ ధరలో. షిఫ్ట్ వాటికి సంబంధించిన రిమ్ములు మొత్తం ఇక్కడ మార్కెట్లో మనకు ఐఫోన్ నుంచి ప్రతి ఒక్కటి వన్ప్లస్, రెడ్మీ, ఐఫోన్, వివో ఇవన్నీ ఫోన్లే మనకు తక్కువ ధరలోకి వచ్చేస్తాయి ఇక్కడ. ఇవన్నీ మనకు సెకండ్ హ్యాండ్ ఫోన్లు తక్కువ ధరకు వస్తాయి. ఇక్కడ 6800, 7200 పోకో ఉంది. ఇవన్నీ ఫోన్లు సెకండ్ హ్యాండ్ ఫోన్లు మనకి ఇక్కడ తక్కువ ధరకే వచ్చేస్తాయి. ఇక్కడ ఓన్లీ ఫోన్ సేల్ చేస్తారు సెకండ్ హ్యాండ్. ఇక్కడ స్పేర్ పార్ట్స్ మనకు పాత మోడల్లో స్పేర్ పార్ట్స్ దొరకవు. ఇక్కడైతే అన్ని రకాల స్పేర్ పార్ట్స్ ఉన్నాయి. పాత మొబైల్స్, ఇది జియో మొబైల్స్, అవన్నీ మొబైల్స్ ఉన్నాయి, కీప్యాడ్ మొబైల్స్. మనకి ఇక్కడ చిన్నపిల్లలకు కానీ గర్ల్స్కి కానీ ఎవరికైనా బట్టలు అయితే దొరుకుతాయి తక్కువ ధరలో. మేము మొత్తం షాపింగ్ చేసినాం. మొత్తం మేము పొద్దుటి 9:30 అయింది, ఇప్పుడు 1 అవుతుంది. ఇంకా ఇక్కడనే తిరుగుతూనే ఉన్నాం. షాపులో ఒక దాదాపు 1 కిలోమీటర్ ఉంటాయారా, 2 కిలోమీటర్లు అంత ఉంటుంది. మొత్తం షాపులో మొత్తం బట్టలు మనకి ప్రతి ఒక్కటి ఏది కావాలంటే అది దొరుకుతుంది, తక్కువ ధరలో దొరుకుతుంది. తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. నేనైతే కొబ్బరి నీళ్ళు తాగుదామని ఆగిన. గణేష్ భాయ్ కూడా దూపాయింది. గణేష్ భాయ్ తాగుతాడు. తాగిన తర్వాత నేను కూడా తాగాలి. నాకు చాలా ఆకలి వేస్తుంది. ఎందుకంటే ఫస్ట్ టైం నేను ఇట్లా ఈరోజు ఇంత షాపింగ్ కోసం అని తిరగడం, ఏమేమి ఉన్నాయి అని తెలుసుకోవడం కోసం నాకు కూడా మంచి ఎక్స్పీరియన్స్ అయింది ఈరోజు. నేను మళ్ళీ వచ్చినప్పుడు నెక్స్ట్ టైం, నేను ఫస్ట్ టైం ఈరోజు చూద్దామని వచ్చిన, కానీ నేను కూడా అన్ఎక్స్పెక్టెడ్గా గణేష్ భాయ్ కొంటున్నా అని చెప్పి నేను కూడా చాలా కొన్నాను. ఖచ్చితంగా వస్తాం ఫ్రెండ్స్, మీరు కూడా 10,000 పట్టుకున్నారు నాతోటి. చాలా చాలా ఆకలిగా ఉంది నాకైతే, చాలా ఆకలిగా ఉంది నాకు. ఆకలి అయితే కొబ్బరి కూడా తాగిన. ఎందుకంటే ఏమైనా తిందామంటే వాళ్ళ సాయంత్రం మాకు ఇంకోటి షూట్ ఉంది ఈవినింగ్, అందుకోసం అని ఏం తినలేదు. అందుకే ఇప్పుడు కొబ్బరి నీళ్ళు తాగుతాను. ఇంకొకటి తాగుతా, ఒకటి సరిపోలేదు. గణేష్ అంటే అన్నం తినేసి వచ్చిండు. అందుకే నేను ఇంకొక ఎవరైనా తాగాలనుకుంటాను. మనం ఫ్రై వేసుకొని తాగొద్దు, కొంచెం హోల్ పెద్దగా చేయించుకొని డైరెక్ట్ మనం ఇట్లా మూచుకడ పెట్టుకొని తాగాలి. కింద పోతాయి కానీ మనం పోకుండా తాగాలి. ఇక్కడ మీకు ఏది చూసినా బట్టలే కనపడతాయి. అంగీలు, ప్యాంట్లు, టీషర్ట్లు, హుడీలు అన్నీ. హైయెస్ట్ వచ్చేసి నాకు 500 కంటే ఎక్కువ ఉండదు. మొత్తం తక్కువలో దొరుకుతాయి. దీంట్లో కొన్ని డూప్లికేట్ ఉంటాయి, కొన్ని మంచి గిట్ ఉంటాయి, బ్రాండ్గా చూసి కొనుక్కోవాలంటే. ఇది మొత్తం అయ్యే 200 షార్ట్, 250 ప్యాంట్లు, 500 ఫిక్స్, ఇక్కడ 400 ఫిక్స్ ప్యాంటు. ఇవన్నీ అయ్యే. చిన్నపిల్లలకి, పెద్దలకి అందరికీ ఉంటాయి. ఎవరికైనా లేకుండా అందరికీ దొరుకుతాయి. కొత్త షాపులలో దొరకని గిట్ట దొరుకుతాయి. ఇక్కడ అన్ని రకాలు దొరుకుతాయి. కొన్ని బ్రాండ్ గిట్ ఉంటాయి, కొన్ని అన్బ్రాండ్ ఉంటాయి. మనం చూసి తీసుకోవాలి. ఎక్కడైతే మంచి క్వాలిటీ ఉంటాయో అక్కడనే తీసుకోవాలి.
నేను షార్ట్స్ నాన్నకు చార్మినార్ నేను తీసుకున్నాం కదా, నేను అక్కడ క్వాలిటీ అనేది మంచిగా ఉంటుంది, అందుకనే అక్కడ తీసుకున్నాను. మిగతా ఎక్కడ ఏం తీసుకోలేదు. ఎప్పుడు వచ్చినా సరే, ఎప్పుడు రావాలనుకున్నా షార్ట్స్ కానీ టీషర్ట్స్ కానీ అక్కడనే తీసుకుంటా. అక్కడ మంచిగా ఉంటాయి బయట వాటి కంటే. బయట 250 పెట్టినా ఒక 3-4 మంత్స్ వస్తాయి అంతే. నేను బయట తీసుకున్నా ఒకసారి, గట్టినే వచ్చినాయి. ఇక్కడ తీసుకున్నా మాత్రం చాలా ఎక్కువ రోజులు వచ్చాయి, సంవత్సరం వచ్చినాయి. ఇప్పుడు ఇంకా మనం మొత్తం దాదాపు ఒక 4,000-5,000 షాపింగ్ చేసినాం ఇద్దరం కలిసి. మీరు కూడా మంచి ఎక్స్పీరియన్స్ అవుతుంది, మీరు కూడా రండి. కానీ మేము కొంచెం లేట్ అయింది మార్నింగ్ మాకు. మీరు మార్నింగ్ 6 o'clock 6:30 7 అప్పుడు రండి, అప్పుడు అన్నీ మీకు నచ్చినట్టుగా దొరుకుతాయి. లేట్ అయితే ఏమైందంటే కొంచెం మొత్తం మనకు కావాలనుకునేవన్నీ మనకు కావాలనుకునే రీతిలో దొరకవు. సో కాబట్టి మీరు కొంచెం ముందు వచ్చి ఏది కావాలంటే అది కొనుక్కోవచ్చు, లేట్ కాకుండా వచ్చేసి. ఇక్కడ రంగురంగుల పావురాలు ఉన్నాయి. అంటే మనం ఇందాక ఒకటే కలర్లో ఉన్న పావురాలను చూడడం జరిగింది. ఇప్పుడు చూడొచ్చు కలర్స్ ఉన్నాయి. చూడండి, రెడ్ కలర్ ఉంది, బ్లాక్ ఉంది, పైన వైట్ ఉంది. ఇక్కడ పైన చిలుకలు కూడా గ్రీన్ కలర్లో ఉన్నాయి చూడండి. ఇక్కడ అది బ్లాక్ కలర్ పిల్లి అనుకుంటా, మంచిగా అలా వండుకున్న రాబిట్ మంచి క్యూట్గా ఉంది. దాని పక్కన వైట్ కూడా ఉంది. ఇక్కడ వచ్చేసి చిలుకలు కూడా ఉన్నాయి చూడండి. అయితే భలే చిన్నగా ఉన్నాయి ఇవి. ఇక్కడ చూసుకుంటే డాగ్స్ కూడా ఉన్నాయి. ఇదైతే భలే క్యూట్గా ఉంది. ఇది చూడొచ్చు ఎలా తింటుందో, దొంగ పిల్లి లాగా తింటుంది. మంచి క్యూట్గా ఉన్నాయి 2 పిల్లలు. ఇది పైన మంచిగా ఆడు తిరిగి పండుకుంది ఇటు వీడియో తీస్తుంటే. ఇవి 2 పిల్లలు కూడా బాగానే ఉన్నాయి, మంచి క్యూట్గా ఉన్నాయి. అక్కడ డాగ్ అది. ఇవి మంచిగా బజ్జి ఉన్నాయి, డిస్టర్బ్ చేయడం ఎందుకని నేనే ఏమనట్లేదు. ఇవి చూడండి మంచిగా ఆడుకుంటాను, మంచిగా ఆడుకుంటానే ఇవి ఎంజాయ్ చేస్తున్నాయి. మన ఇంటికాడ పెంచుకునే కోళ్ళలాగానే ఉన్నాయి. మరి హైబ్రిడా ఏందా అనేది మనకంత క్లారిటీగా తెలియదు. ఎందుకంటే ఎంతైనా మన ఇంటికాడ పెంచుకునే కోళ్ళు ఇంటికాడ లాగానే ఉంటాయి. ఇగో ఇవైతే ఇంటికాడ కోళ్ళే, అవి మాత్రం ఖచ్చితంగా ఇంటికాడ కోళ్ళు, ఎందుకంటే అవి అట్లనే ఉన్నాయి. ఇవి ఏందో డిఫరెంట్గా మొత్తం బ్లాక్ కలర్లో ఉన్నాయి కోళ్ళు. కొడక్నాల్ అంట అవి. మన గణేష్ బాయికి చూసినట్టుండు, అందుకే కొడక్నాల్ అని చెప్తుండు. ఇది దొంగ కోడి ఉన్నట్టుంది, పారిపోదామని చూస్తుంది కానీ ఓడోడిది వేసేస్తాడు. ఇక్కడ ఎంతసేపు మనం పావురాలు కోళ్ళను చూడడం జరిగింది. ఇక్కడ వచ్చేసి గొర్రెపోతులు కూడా కనపడుతున్నాయి. గొర్రెపోతులు మంచిగా మంచి దిట్టంగా ఉన్నాయి. ఇక్కడ గొర్రెపోతులు కొనుక్కుంటే మాత్రం తలకాయ నాకే. చూడొచ్చు వాటికి ఇక్కడనే దాన కూడా పెడతారు, ఎందుకంటే మరి ఇక్కడ వెయిట్ ఉండాలనో మరి ఏం చేయాలనో తెలీదు. మరి ఇక్కడనే మొత్తం ఇటు వచ్చే చాలా ఉంది. గణేష్ బాయ్ విజిట్ చేస్తుండు, చూస్తుండు మొత్తం ఉత్తిదేనట. అట్లని ఏమనుకోదు. కానీ నేను గొర్రెపోతుని చూసి చాలా లడ్డుగా ఉంది అనుకున్నా, కానీ దానికి బొచ్చ ఎక్కువ ఉంది. ఎంతైనా మన ఇంటికాడ గొర్రెపోతలు ఇక్కడ గొర్రెపోతలే. సామాన్లు మొత్తం గడ్డపారాలు ఎక్కువ ఉన్నాయి, గడపారలే ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి డ్రిల్ మిషన్లు, కటింగ్ మిషన్లు, మనకు ఎలాంటి స్కూల్ ఫిట్ చేసుకోవడానికి కానీ మనం కట్ చేసుకోవడానికి కానీ ఇంటికి సంబంధించిన వర్క్ చేసుకోవడానికి కూడా మిషన్లు ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. అక్కడ పానాల టూల్ కిట్స్ కూడా అక్కడ అవైలబుల్ ఉన్నాయి. ఇంకా చాలా ఉన్నాయి, కావాలంటే చూసుకోవచ్చు. మొత్తానికి అయితే షాపింగ్ అయిపోయింది. ఇప్పుడు మనం రిటర్న్ తిరిగి మన రూమ్కి ఎల్బీనగర్కి వెళ్తున్నాం. మొత్తం అయితే షాపింగ్ ఒక 3,000 దాకా చేసి ఉంటాం. ఈ వ్లాగ్ అయితే ఇంతతో అయిపోయింది. మనం తిరిగి నెక్స్ట్ వ్లాగ్లో కలుసుకుందాం.